నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. గత వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు ఇచ్చే ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారు అనేటువంటి ఆరోపణ వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చాక దానిపైన సిట్ విచారణకు ఆదేశించింది. సిట్ కూడా అది నిజమే అని తేల్చింది. అయితే ప్రస్తుతం దానికి సంబంధించి మరో కీలక ముందడుగు పడింది. అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుముల శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు సిట్ నిగ్గు తెలిసింది, కల్తీ కలిసిందని. అలాగే వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న ఎంత కీలక భూమికి పోషించాడో మనందరికి తెలిసిందే. అయితే అసలు ఆయన వైవి సుబ్బారెడ్డి పిఏ కాదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు ఇచ్చే ప్రసాదంలో కల్తీ అనేది లేదు. ఇది ఈవో కూడా స్పష్టం చేశారు. కూటమి సర్కార్ కేవలం మేనిఫెస్టోను అమలు చేయలేక బురద జల్లుతా ఉంది. పరమ పవిత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇచ్చే ప్రసాదం అదంతా నాటకం అని చెప్పి వైసీపీ మీడియా అఫీషియల్ గా సాక్షిలో చెప్తా ఉన్నారు. నిజంగా అప్పన్న వైవి సుబ్బారెడ్డి పిఏ కదా? ఆ లడ్డులో కల్తీ కలవలేదా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి నోట్లోంచి ఆ మాట వచ్చినప్పుడు పూర్తిగా విశ్వాసం ఉంటుందండి. ఎందుకంటే నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి నిజాలు తెలియకుండా, నిర్ధారణ లేకుండా, అక్కడ జరిగిందిలో తెలియకుండా ఆయన నోట్లోంచి ఏది పడితే అది రాదండి. వీళ్ళ గ్యాంగ్ అయితే నోటుకొచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడతారు తప్ప ఈయన మాట్లాడడం. ఎందుకంటే ఆయన మామూలుగానే చాలా జాగ్రత్తగా తూకం వేసుకుని మాట్లాడతాడు ఆయన. కాబట్టి ప్రజలందరూ ఒకసారి ఉలిక్కిపడ్డారు, వాళ్ళు ఉలిక్కిపడ్డారు. అయితే ఈ విషయంలో అప్పుడున్న ఈవో శ్యామలరావు నాలుగు మడతేసి మాట్లాడాడు. అతను మామూలుగానే పాలకవర్గం పట్ల కానీ ప్రభుత్వాన్ని పట్ల కానీ చాలా యారగెంట్గా వ్యవహరించాడు. అతను అప్పుడే పొమ్మనాద తీసి నీకు ఇష్టం ఉన్న కాడ పనిచేసి ఇక్కడ లాభం లేదని వెళ్ళాడు. ఇంత జరుగుతున్నా కానీ నువ్వు బ్యాట్మెన్ తొక్కిసలాడినప్పుడు షటిల్ బ్యాడ్మింటన్ కూడా ఉన్నాడు అతను. ఇలాంటి బాధ్యత లేని మనుషులు ఉండకూడదండి. కొన్ని చాలా ముఖ్యమైన అతనికి ఎలక్షన్ కమిషన్ అక్కడ పంపించింది. వీళ్ళేమి ఈ కూటమి ప్రభుత్వమే నియమించలేదు అక్కడ అతన్ని. దాని తగ్గట్టుగానే వ్యవహరించాడు. వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఆ హోదాను మాత్రం అనుభవించేస్తారు హ్యాపీగానే, సిగ్గు లేకుండా. ఎలాంటి పవిత్రమైన కార్యం అక్కడ బాధ్యత జీరో టాలరెన్స్. అసలు మనుషులు బాధ్యత అనేటువంటిది కంప్లీట్ నెగ్లిజెన్స్ తోటి ఉంటారు. ఇప్పుడు అది జరిగింది. ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడాడు అన్న తర్వాత అక్కడ ఏం జరగలేదన్నట్టు ఏం మాట్లాడతాడు అతను? ఎలా మాట్లాడితే ముందు అతను ప్రాసిక్యూట్ చేయాలా. నువ్వు ఎలాగ ఎందుకు మాట్లాడావు, నీకేం తెలుసు అని మాట్లాడావు అని చెప్పి తీసుకెళ్ళాలి. అలా వదిలేయబట్టి వాళ్ళు ఎవడిష్టం ఉన్నాడు వాడు ఎవరిస్తున్నారు. ఒకటి. రెండు, ఆ బోలే బాబా డైరీ ఇప్పుడు లేదని ఎగిరారు. అదిగో ఈవో అలా మాట్లాడాడు అని చెప్పి రెచ్చిపోయారు వాళ్ళంతా. జరగలేదు, ఇది దెబ్బ అయిపోయి చంద్రబాబు గారు కూటమికి పెద్ద దెబ్బ, ఈ కల్తీ జరగలేదన్నారు. కల్తీ జరగకపోతే అప్పటి లడ్డు నాణ్యతకి ఇప్పుడు లడ్డు నాణ్యతకి ఎందుకు వ్యత్యాసం ఎందుకు ఉంటుంది? మీరు కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు ఉత్తనే ఇస్తానంటే కూడా తీసుకోరు. నువ్వు ఎందుకు ఇస్తున్నావు, ఉత్తనే ఎక్కడి నుంచి వస్తుందని నీకు ప్రశ్నిస్తారు. నువ్వు అంత ధర తక్కువ ఎందుకు ఇచ్చావు, ఎలా ఇవ్వగలుగుతున్నావు అనేటువంటిది బుర్ర ఉండొద్దా? వాళ్ళకి ఒక్క లీటర్ పాలు సేకరించిన చరిత్ర లేదు వాళ్ళకి. నీకు ఎక్కడి నుంచి వచ్చిందని అడగాలి కదా. నీ నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది, నీకేనా డైరీ ఉందా, లేకపోతే నీ డైరీలో నువ్వు పాలు ఎక్కడి నుంచి సేకరిస్తున్నావు? డైరీ ఉంది, నీ పాలు ఎక్కడ సేకరిస్తున్నావు? ఒక్క లీటర్ పాలు సేకరించిన చరిత్ర లేదు వాళ్ళకి. పాలు సేకరణ నుండి ప్రూఫ్ లేకపోవడం వేరు, అసలు పాలు సేకరణే లేదు. లేనప్పుడు నీకు ఎక్కడి నుంచి వస్తుంది అదంతా? నువ్వు కెమికల్స్ తోటి ఆర్టిఫిషియల్గా తయారు చేస్తున్నావు. పామాయిల్ తోటి, పామాయిల్ లేదంటే రకరకాల కొవ్వులు గివ్వులు ఇలాంటివన్నీ ఉంటాయి అందుబాటులో, వాటితో తయారు చేశాడు. జంతు కొవ్వు అనేటువంటిది బయటపడింది, పామాయిల్ తోటి చేశాడు ఉన్నానని చెప్పేసి ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి అక్కడి నుంచి రిపోర్ట్లు వచ్చినాయి. ఆ బోలే బాబా వాళ్ళు అరెస్ట్ చేశారు కదా. మరి కల్తీ లేదని అలా చెప్తారు ఈ మూకలో. పైగా వాళ్ళ పిఏ అప్పన్న సుబ్బారెడ్డి పిఏ చేసాడంటే ఎవరు దన్ను చూసుకుని ఎవరన్నా చూసుకుని వాళ్ళు తెలియకుండా ఎందుకు చేస్తాడు? ఏదో తంటలు పడి వీళ్ళందరూ ఇంకో ట్విస్టెడ్ చెప్పమంటే ఇందులో రామ మందిరాన్ని కూడా లడ్లు పంపించారు. అప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా నాణ్యమైన ఇది తెప్పించేసారు. ఎందుకంటే అది గొడవ వాళ్ళతోటండి. మోడీ గారు ఇవన్నీ పెద్ద ఇది కాదు. అక్కడ ఏమైనా బొమ్మ తేడా వచ్చిందనుకోండి, బూజు పట్టేసి లేకపోతే ఏమైనా వాసన వచ్చి అన్ని చేసినాయి అనుకో, పెద్ద గొడవ అయిపోద్ది, ఇష్యూ అయిపోద్ది అని చెప్పేసి దాని వరకు మాత్రం చాలా. మరి అప్పుడు సుబ్బారెడ్డి తెలియదు, అప్పుడే తెలుస్తుంది కదా. అంటే దాంట్లో నాణ్యత లేదు, ఇది వాడదాం అనుకున్నాడంటేనే దాంట్లో క్వాలిటీ లేనిది సరుకు వాడి విన్నాళ్ళు ప్రసాదాల్లోనూ అని చెప్పేసి అతను తెలియదా? అంటే వాంటెడ్గా వాళ్ళు కల్తీ చేశారు. వాళ్ళు బందిపోడు దొంగలని నేను చెప్పిన మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానండి. వేషాలు ఏమైనా వేసుకోవచ్చు, భక్తి నటించవచ్చు, కొంతమంది ప్రత్యర్థి పార్టీలకు కూడా మర్యాద ఇచ్చి మంచి దర్శనాలు చేయించి ఉండొచ్చు. ఏమి చేసినా సరే వాళ్ళు దొంగల మూట. వాళ్ళు మంచి పనులు చేయడానికి ఎప్పుడూ మనసు రాదు. వాళ్ళకి దోపిడీకి అలవాటు పడ్డారో, పెత్తనానికి అలవాటు పడ్డారో, జగన్మోహన్ రెడ్డి లాంటి వాడితోటి సావాసం చేస్తున్నారో, అతనికి దగ్గర బంధువు, అతనితో స్నేహం చేస్తేనే దరిద్రం పట్టుకుంటుంది అనుకున్నప్పుడు, చెడ్డవాళ్ళు అయిపోతున్నప్పుడు బంధుత్వం అంటే ఇంకా దారుణంగా ఉంటుంది వాళ్ళతోటి. కాబట్టి సుబ్బారెడ్డి గారు కూడా దోషే. అతను దోషం ఎందుకంటున్నానంటే
నిజంగా అతను తప్పు లేకపోయినా అతని హయాంలో అతనికి సమక్షంలో అతని పిఏ ఎన్ని చేసాడంటే సగం పాపము అంటుకుంటుంది, నేరము అంటుకుంటుంది. ఆయన బాధ్యుడు కూడా అతనే కాదండి, ఆ టెన్యూర్లో ఎవడ పని చేసాడు వాళ్ళందరికీ తగులుతుంది ఈ బేరం. కరుణాకర్ రెడ్డి కూడా వస్తుంది ఇప్పుడు, పరకామణి కేసులోనూ తగులుకుంటుంది వీళ్ళకి బేరం, ఈ లడ్డు కల్తీ దాంట్లోనూ తగులుకుంటుంది. ఈ విషయంలో వీళ్ళు అరెస్ట్ అవుతాడు రేపు మాపు సుబ్బారెడ్డి గ్యారంటీగా. పరకామణి విషయంలో కరుణాకర్ రెడ్డి, ఆ పోలీసు అధికారులు, ఆ జడ్జి గారితో సహా అక్కడ మేజిస్ట్రేట్ ఎవరో ఉన్నాడు కదా, వీళ్ళందరూ ప్రాసిక్యూషన్ గురవుతారు, వీళ్ళందరూ జైల్లో పోతారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఈ జీవితంలో ఒక నికార్సైన హిందూ అన్నవాడు భక్తి ప్రబుద్ధులతో తన ఈతి బాధల్ని భక్తి పారవస్యంలో ఉపశమనం పొందేవాడు ఎవడో కూడా వీళ్ళ పట్ల కనీసం క్షమించడం కానీ, వీళ్ళ వంక చూడడం కానీ, రాజకీయంగా వీళ్ళకి సమాధి కట్టడానికి పూర్తి స్థాయిలో పనిచేస్తారు. అతను చాప్టర్ క్లోజ్. అంటే కర్మఫలం అంటారా? కర్మఫలం అంతే. ఇప్పుడు మీ కాళ్ళు నువ్వు ఏ మతానైనా ఆచరించు, నువ్వు ఏ మతంతోటైనా ఉండు, నీ జీవన విధానం ఎలాగైనా సాగించు, ఏ మతం కూడా ఇంకో మతాన్ని ద్వేషించమని కానీ, అసహించుకోమని కానీ, చెడు ప్రచారం చేయమని కానీ చెప్పదు. ఏ మతం కూడా, ఈవెన్ ఒరిజినల్ క్రైస్తవులు ఎప్పుడు కూడా ఇలా ఉండరు. వీళ్ళు అలా కాదు కదా, మతం ముసుగులో దాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకోవాలనుకుంటాం, మత మార్పిడిలు చేసి తమ సంఖ్యాబలం పెంచుకోవాలనుకోవడం దాని వెనకాల ఉద్దేశం. నిజంగా భక్తి ప్రచారం చేసినప్పుడు ఆకర్షితులయ్యి ఎవరైనా నీ మతంలో ఆచరిస్తే దాన్ని స్వాగతించాలి. అంతే నువ్వు బలవంతంగా ముక్కట్టును లాక్కొచ్చి ఇందులో పెట్టి దాని ద్వారా లబ్ధి పొందుతాం, దాని ద్వారా ఆదాయం పొందాలనుకోవడం తప్పు. అది ఎప్పటికప్పుడు బయటపడుతుంది. దాన్ని అడ్డం పెట్టుకుని ఓటు బ్యాంక్ రాజకీయాలు చేద్దాం రాజశేఖర్ దగ్గర నుంచి మొదలెట్టారు. చాప కింద నీరులాగా వచ్చారు, తేట తెల్లమవుతుంది. ఏ మతం కూడా ఈ దుర్మార్గులను ఎందుకు ఒప్పుకుంటారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఇటువంటి రాక్షసులకి మీ మద్దతు ఇస్తే మీరు ఉనికి కోల్పోతారు. మిగతా వాళ్ళు చూస్తా ఊరుకుంటారు. ఇటు ఏమన్నా ఉన్నాయి ఎక్కడెక్కడ అరికట్టేస్తారు, మీ వ్యాప్తిని అరికడతారు. ముందుగా వీళ్ళ వల్ల మన జీవన విధానానికి భంగం వస్తుంది అనుకుంటే మూలాలు ఎక్కడనే వెతుక్కుంటారు. జగన్మోహన్ రెడ్డి మూలాలు, అతను ఎవరు సపోర్ట్ ఇస్తున్నారో చూస్తారు. అతన్నే కాదు, అతను సపోర్ట్ ఇచ్చేవాళ్ళని కూడా తెగొడతారు. క్రిస్టియానిటీలో కూడా అంటే ఎక్కువ మంది క్రిస్టియన్స్ డిస్కషన్లో ఏమన్నమాట, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూయించు, నీ ఒక వస్త్రపు చెంగుని తీసుకుంటే ఇంకో వస్త్రం కూడా ఇచ్చేసేయి, నిన్ను చంపుతున్నా సరే క్షమాగుణం కలిగి ఉండాలనేది క్రిస్టియానిటీ సార్. కానీ జగన్మోహన్ రెడ్డిలో ఇంత రివెంజ్ తీర్చుకునే తత్వం, ఆయన క్రిస్టియన్ కాదనేది ఎక్కువ మంది. అతను ఏ మతానికి చెందడు కానీ క్రైస్తవాన్ని ఆరాధిస్తాడు, అతను ఆచరిస్తాడు. అంటే నామినల్గా కాదు, దాన్ని ఆచరిస్తాడు కానీ ఆ ధర్మాన్ని ఫాలో అవడు. ఎందుకంటే సాక్షాత్తు అందరూ క్రైస్తవులందరూ ఆరాధించి క్రీస్తు కూడా ముళ్ళ కిరీటం బట్టి సిలువు మోయించారు, కొడా దెబ్బలు కొడతా. రక్తగాయాలతో అతను పాప పరిహారాన్ని తను అనుభవించాడు తప్ప ఇతరులను శిక్షించమని ఇతరులను శిక్షించలేదు. అతను ఏమన్నా ఉంటే దాన్ని అందుకునే కరుణ రథం అంటారు. అతను ఏదైనా సరే అప్పుడు కూడా అతను ఏమన్నాడంటే, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పాడు. క్రైస్తవం యొక్క బేసిక్ బాటమ్ లైన్ ఏంటంటే జాలి, దయ, కరుణ, ప్రేమించు, హర్ట్ నెవర్, లవ్ ఎవర్. అర్థమైందండి? ఇది మెయిన్. వాళ్ళు ఖచ్చితంగా అలాగే ఉంటారు. అసలు శిస్తుల క్రైస్తవుడు ముఖం ప్రశాంత వదనంతో నిర్మలంగా ఉంటాడు. అతని మాటలు కూడా మృదువుగా వస్తాయి, చూసుకుంటూ కావాలితే. కొంతమంది రెవరెండ్లు, ఫాదర్లు కొంతమంది ఉంటారు, అసలు ఎంత ప్రశాంతంగా మాట్లాడతారు. వాళ్ళ సమక్షం నిశ్శబ్దంగా వాతావరణం అలా ఉండాలా. ఇతను అలాగ ఉంటుంది, ఇదంతా శబ్దమే కదా మీకు. అదంతా కూడా స్మెల్, అవినీతి కంపు ఏంటండి, దుర్గంధం వచ్చేస్తూ ఉంటుంది వీళ్ళ దగ్గర. కాబట్టి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ దోషులంతా అరెస్ట్ అవుతారా? ఖచ్చితంగా. మీకు ఇది వాళ్ళకి తెలియట్లా. పైగా ఇంకొకటి ఎవడైనా చేసినప్పుడు నువ్వు క్రైస్తవాన్ని ఆచరిస్తా ఈ గుడి ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నం చేసి నిన్ను అసలు క్షమించరు ప్రజలు. ప్రజా కోర్టులోనూ ఆల్రెడీ శిక్షింపబడ్డావు. రేపు వేసే శిక్ష అలాంటిదంటే కంప్లీట్ నిన్ను ఎరాడికేట్ చేస్తారు రాజకీయాల నుంచి. మీరంటారు రాజకీయ సమాధి కంప్లీట్ అయిపోద్ది, అది నువ్వే కట్టుకున్నావు. ఇంకోటి అంటే భగవంతుడి నుంచి పడే శిక్ష కూడా నువ్వు తప్పించుకోలేవు. వీళ్ళెవరో కూడా ఇది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే కోట్లాది మంది విశ్వాసాన్ని దెబ్బతీయాలనుకుంటే చాలామంది ఏంటంటే దేవుడు వస్తాడా, దేవుడు చేస్తాడా, రాయి కదులుతుందా, రాయి చెప్తుందా అంటారు. రాయి చెప్పదో, రాయి కదలదో. కానీ 10 మంది ఆడు మాట పాడియే చెల్లుతుంది. మాటే మంత్రం. 10 మంది నడిచిన దారి రహదారి అవుద్దండి, బాటగా ఏర్పడుద్ది. కాబట్టి కోట్లాది మంది విశ్వాసానికి ఒక శక్తి ఉంటుంది, ఒక బలం ఉంటుంది. వాళ్ళ ఆకాంక్ష అనేటువంటిది నెరవేరద్ది. నీ సర్వనాశనాన్ని కోరుకుంటారు వాళ్ళు. డెఫినెట్గా జరిగిపోద్ది అంతే. ఇప్పుడు మీకు ఇక్కడ మాటే మంత్రం ఎందుకంటారంటే, మంత్రోచ్చారణ, ఒకళ్ళు మంత్రోచ్చారణ చేసిన దానికి, వేద పండితులు 100 మంది చేసిన దానికి, 1000 మంది చేసిన దానికి, 10,000 మంది చేసిన దానికి ఒక బలం, శక్తి ఏర్పడుద్ది. ఎనర్జీయే కదా మనం అంతానే. చక్రం నడిచినా, ఓడలు వెళ్ళినా, విమానాలు ఎగిరి, ఏదైనా ఎనర్జీ శక్తే కదా. అదే ఇది సింపుల్గానే. అంటే దానికి దీనికి ముడి అంటే ఏదైనా శబ్దం
ఏదైనా ఒక శక్తి ద్వారానే కదా ఏదన్నా నడిచేది. ఇప్పుడు ఆ శక్తి ప్రభావం డెఫినెట్గా అతని మీద ఉంటుంది. డెఫినెట్గా చర్యకి ప్రతిచర్య ఉంటుంది. ఎవరో ఒకళ్ళు నీకు ఆ చర్యకి ప్రతిచర్య ఏర్పడుతుంది. ప్రకృతా లేకపోతే ప్రజాభిష్టమా, ఏదో ఒక శక్తి, నీకు కనిపించిన శక్తి ఒకటి ఉంటుంది. అది మాత్రం ఖచ్చితంగా ఉంది. నీ కర్మ ఫలితాన్ని నువ్వు అనుభవించాలి. నువ్వు చేసిన పాపానికి శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. హిందూ మతం ఆచరించట్లేదు కాబట్టి హిందూ దేవుడు నీకు శిక్ష చేయకూడదని ఏం లేదు కదా, ఎవరికైనా చెప్తారా? అలా క్రైస్తవుడు ఈ యేసుప్రభుకి అన్యాయం చేసినా, తప్పు మాట్లాడినా, వాళ్ళు ఇబ్బంది పెట్టినా వాళ్ళకి వ్యతిరేకంగా డెఫినెట్లీ అక్కడికి వెళ్ళినప్పుడు జ్యూరిస్డిక్షన్ ఒకటే. అంతానే దైవం అనేటువంటిది జడ్జిమెంట్ అనేది మరి ఏ మార్గాలను ఒకటే, కానీ జడ్జిమెంట్ అవన్నీ ఒకటే. ధర్మాసనం అంతా ఒకలాగే ఉంటుంది, ఒకలే ఉంటారు ఎవరో ఒకళ్ళు. థ్యాంక్ యూ సార్.